జస్ట్ ఇమాజిన్ ఒక 10,000 రూపీస్ నువ్వు కనుక ఇన్ 2004లో టీసీఎస్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎట్ ప్రెజెంట్ ఆ అమౌంట్ అనేది మోర్ దెన్ 3 lakh రూపీస్ అయ్యేది. చాలా తక్కువ అనిపిస్తుంది కదా. సరే, సేమ్ అమౌంట్ని నువ్వు ఇన్ 1993లో ఇన్ఫోసిస్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎట్ ప్రెజెంట్ ఆ అమౌంట్ అనేది మోర్ దెన్ 60 lakh రూపీస్ అయ్యేది. ఇది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది కదా. సరే, సేమ్ అమౌంట్ని నువ్వు ఇన్ 1980sలో విప్రో ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎట్ ప్రెజెంట్ ఆ అమౌంట్ అనేది కొన్ని కోట్లలో టర్న్ అయ్యేది. కొన్ని 100 కోట్లలో టర్న్ అయ్యేది. ఇక్కడ డివిడెంట్ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. సో ఈ వీడియోలో అసలు ఐపీఓ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని నువ్వు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. వాట్ ఈజ్ ఐపీఓ? సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ నుంచి ఫస్ట్ టైం ఫండ్ రైజ్ చేసే ప్రాసెస్నే మనం ఐపీఓ అని అంటాం. ఇక్కడ మెయిన్గా ఐపీఓని 2 typesలో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఒక పెద్ద కంపెనీ లేదా ఒక వెల్ నోన్ కంపెనీ పబ్లిక్ నుంచి ఫస్ట్ టైం ఫండ్ రైజ్ చేస్తే దాన్నే మనం మెయిన్ బోర్డ్ ఐపీఓ అని అంటాం. సెకండ్ వన్ ఎస్ఎంఈ ఐపీఓ. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ టైం పబ్లిక్ నుంచి ఫండ్ని రైజ్ చేస్తే దాన్నే మనం ఎస్ఎంఈ ఐపీఓ అని అంటాం. ఇక్కడ మెయిన్గా కీ డిఫరెన్స్ వచ్చేసి రిస్క్. మెయిన్ బోర్డ్ ఐపీఓలో రిస్క్ అనేది చాలా మినిమల్గా ఉంటే ఎస్ఎంఈ ఐపీఓలో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ రివార్డ్ కూడా అలానే ఉంటుంది. సెకండ్ వన్ లాట్ సైజ్ డిఫరెన్స్. ఒక కంపెనీ ఐపీఓ ద్వారా ఫండ్ని రైజ్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ లాట్ సైజ్ని అనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్, ఇక్కడ షేర్ ప్రైస్ అనేది 500 రూపీస్ అయితే పర్ లాట్కి 30 షేర్స్ని అనౌన్స్ చేశారు. సో ఇలా ప్రతి ఒక్క కంపెనీ ఐపీఓ ద్వారా ఫండ్ని రైజ్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ లాట్ని అనౌన్స్ చేయాలి. బేసిక్గా మెయిన్ బోర్డ్ ఐపీఓలో లాట్ సైజ్ అనేది 10,000 to 15,000 వరకు ఉంటే ఎస్ఎంఈ ఐపీఓలో లాట్ సైజ్ అనేది 1 lakh to 2 lakh వరకు ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ అనేవారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని లాట్స్ని బై చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా పబ్లిక్ని 4 కేటగిరీస్లో డివైడ్ చేశారు. సో వాటి గురించి కూడా 1 by 1 డిస్కస్ చేస్తా. ఫస్ట్ కేటగిరీ రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ రెగ్యులర్ కేటగిరీ. ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే కామన్ పబ్లిక్ లైక్ యూ అండ్ మీ. ఇక్కడ మనం లాట్స్ని బై చేయాలి అంటే మనకంటూ ఒక లిమిట్ సెట్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక ఇండివిజువల్ రీటైల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్ టు 2 lakh వరకు ఎన్ని లాట్స్ అయితే వస్తాయో అన్ని లాట్స్ని మాత్రమే బై చేయగలడు. సెకండ్ వన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళనే మనం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఒక హెచ్ఎన్ఐ ఇన్వెస్ట్ చేయాలి అంటే మోర్ దెన్ 2 lakh to 5 lakh or 10 lakh వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ ఎంప్లాయీస్ కేటగిరీ. ఏదైతే కంపెనీ ఐపీఓ ద్వారా ఫండ్ని రైజ్ చేయబోతుందో కొన్నిసార్లు ఆ కంపెనీ వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ కోసం ఒక కేటగిరీని సెట్ చేస్తుంది, విచ్ ఈజ్ లైక్ రీటైలర్. ఇక్కడ ఆ కంపెనీ ఎంప్లాయీస్ చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో లాట్స్ని బై చేయొచ్చు. ఫోర్త్ వన్ షేర్ హోల్డర్స్ కేటగిరీ. ఏదైతే సబ్సిడరీ కంపెనీ ఐపీఓ ద్వారా ఫండ్ని రైజ్ చేయబోతుందో ఆ పేరెంట్ కంపెనీ ఒక ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇక్కడ షేర్ హోల్డర్స్ కేటగిరీలో లాట్స్ని బై చేయొచ్చు. ఇక్కడ ఇంకో కేటగిరీ కూడా ఉంది, విచ్ ఇస్ క్యూఐబీస్. ఇది కామన్ పబ్లిక్ గురించి అయితే కాదు, బట్ దీని గురించి కూడా లైట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్యూఐబీ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. వీళ్ళనే మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. వీళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీ అనేది కొన్ని కోట్లలో ఉంటుంది. అందుకే వీళ్ళని మనం కామన్ పబ్లిక్ కేటగిరీలో కన్సిడర్ చేయట్లేదు. అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి, లిస్ట్ అయితే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఇక్కడ ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా నాకు తెలిసిన ఒక 2 reasons గురించి ఇక్కడ డిస్కస్ చేస్తా. ఫస్ట్ వన్, పబ్లిక్ నుంచి ఫండ్ రైజ్ చేయాలి అంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. కొన్నిసార్లు కంపెనీస్ వాళ్ళ ఫర్దర్ గ్రోత్ కోసం వాళ్ళ ఆపరేషన్స్ని స్కేల్ చేయాలి అనుకుంటారు, లేదా మార్కెట్లో న్యూ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయాలి అనుకుంటారు, లేదా ఉన్న డెట్స్ని పే ఆఫ్ చేసి కంపెనీ గ్రోత్పై ఫోకస్ చేయాలి అనుకుంటారు. సో ఇటువంటి టైంలో ఆ కంపెనీకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ అనేది నీడెడ్. సో ఇటువంటి టైంలో ఆ కంపెనీ ఏదైనా బ్యాంక్స్కి అప్రోచ్ అయితే ఆ తీసుకున్న లోన్ అమౌంట్కి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ని పే చేయాలి. అగైన్ ఇక్కడ కంపెనీకి అదొక బర్డెన్గా మారుతుంది. లేదా ఏదైనా ఇండివిజువల్ పర్సన్ నుంచి అమౌంట్ని రైజ్ చేయాలి అంటే ఇక్కడ కంపెనీ కంట్రోల్ని లాస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆ కంపెనీకి ఉన్న ది బెస్ట్ ఆప్షన్ పబ్లిక్ నుంచి ఫండ్ని రైజ్ చేసి పబ్లిక్ని షేర్ హోల్డర్స్గా మార్చుకోవడం. సెకండ్ రీజన్, పబ్లిక్లో నీ బిజినెస్కి ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు నీకు నీ ఇన్వెస్టర్స్కి మాత్రమే తెలిస్తే సరిపోదు, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా గట్టిగా తెలియాలి. సో ఇక్కడ నువ్వు పబ్లిక్లో ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నీకున్న ది బెస్ట్ ఆప్షన్ నీ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే పాజిటివ్స్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పబ్లిక్ నుంచి ఫండ్ని రైజ్ చేయడం, పబ్లిక్లో ఒక స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ ఇవి మాత్రమే కాకుండా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి.
వన్స్ మీ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే మీ కస్టమర్స్ అండ్ మీ పార్ట్నర్కి మీ కంపెనీపై ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ అలానే న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ నెగిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే ఒక కంపెనీ ఐపీఓ కోసం సెబీ కంప్లైన్స్ ఫీజ్, ఫైనాన్షియల్ ఆడిట్స్ అండ్ మార్కెటింగ్ కోసం చాలా అమౌంట్ని స్పెండ్ చేయాలి. వన్స్ ఇక్కడ మీ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మీరు తీసుకున్న ప్రతి డిసిజన్ పబ్లిక్కి ఇంప్రెసివ్గా అనిపించాలి. లైక్ మీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ ఎల్స్ మీరు మీ కంపెనీ కోసం ఏదైతే గ్రోత్ కోసం తీసుకున్న డిసిజన్స్ ఇక్కడ పబ్లిక్కి చాలా ఇంప్రెసివ్గా అనిపించాలి. సో ఇప్పటి వరకు వాట్ ఈజ్ ఐపీఓ, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవ్వాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే నేను నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఐపీఓ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Until my next video, bye bye.